నమస్తే ఫ్రెండ్స్. ప్రస్తుతం దేశం అంతటా కూడా తిరుపతి లడ్డు మీద చర్చ జరుగుతుంది. పర్సనల్గా చెప్పాలంటే నేను ఆల్రెడీ వేరే వీడియో మీద వర్క్ స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే సిబిఎన్ గారు నేషనల్ మీడియాని అడ్రస్ చేస్తూ తిరుపతి లడ్డు మేకింగ్లో యానిమల్ ఫ్యాట్ కలిసిందని కామెంట్ చేశారో, ఇది పొలిటికల్ మసాలా అయితే కాదు, ఏదో జరిగింది అని రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తే నాకు షాకింగ్ నిజాలు కనిపించాయి. స్టార్ట్ చేసే ముందు నెయ్యిని టెస్ట్ చేసిన ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్స్ ఒకసారి చూడండి. ఈ రిపోర్ట్ లో టేబుల్ 2 లో సస్పెక్టెడ్ అని మెన్షన్ చేసాం. దాని కింద ఏదైతే మెన్షన్ చేసి ఉన్నాయో వాటిని కూడా ఒకసారి రీడ్ చేయండి. సస్పెక్టెడ్ అంటే అయి ఉండొచ్చు, కానీ కన్ఫర్మ్ కాదు. ఫ్రెండ్స్, ఇక్కడ సిబిఎన్ గారు ఏం చెప్పారంటే లడ్డు మేకింగ్ లో వాడే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని క్లియర్ గా చెప్పి ప్రీవియస్ గవర్నమెంట్ మీద ఆరోపణ చేశారు. దీనికి ప్రీవియస్ గవర్నమెంట్ లో వర్క్ చేసిన వాళ్ళు కూడా కౌంటర్ గా రియాక్ట్ అయ్యారు. అయితే ఇక్కడ మిస్టేక్ ప్రెసెంట్ గవర్నమెంట్ చేసిందా, ప్రీవియస్ గవర్నమెంట్ చేసిందా అనేది పక్కన పెడితే, ఇటువంటి మిస్టేక్ ఏ పుణ్యక్షేత్రంలో జరిగినా తప్పే. నేను డీప్ గా అనాలిసిస్ చేసిన తర్వాత నేను అడ్రస్ చేసింది ఏంటంటే, తిరుమలకి నెయ్యి సప్లై చేసేవి 5 కంపెనీస్ ఉన్నాయి. వీటిలో 4 కంపెనీస్ పంపించే నెయ్యిలో ఎటువంటి కల్తీ లేదు, కానీ ఒక కంపెనీ పంపించే నెయ్యిలో కల్తీ ఉందని డైరెక్ట్గా తిరుమల ఈవో శ్యామలరావు గారు చెప్పారు. తిరుమల ఈవో శ్యామలరావు గారు జూలై 23న నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పారు. అంతేగాని ఫిష్ ఆయిల్ కలిసింది, బఫెలో ఆయిల్ కలిసిందని చెప్పలేదు. ఇంప్రూవ్ చేశారు. ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు. ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ గీ ఆర్ వనస్పతి ఆర్ వాట్ ఎవర్, అది. ఫ్రెండ్స్, దీనికి ఎవిడెన్స్గా స్వయంగా టీటీడీ వెబ్సైట్లో శ్యామలరావు గారు మాట్లాడిన ప్రెస్ రిలీజ్ నోట్ కూడా ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫ్రెండ్స్, వీటిలో నాకు వచ్చిన డౌట్స్ ఏంటంటే, జూలై 23న ఎన్డీడీబీ శాంపిల్స్ వస్తే సెప్టెంబర్ 18 వరకు ఏం చేస్తున్నారు? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, తిరుమల ఈవో శ్యామలరావు గారు జూలై 23న వెజిటబుల్ ఫ్యాట్స్ ఉన్నాయని చెప్తే సెప్టెంబర్ 18న సిబిఎన్ గారు యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పి ఎలా చెప్పారు? సరే, బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా యానిమల్ ఫ్యాట్ కూడా వాడారని. మూడో పాయింట్ ఏంటంటే, అదే తిరుమల ఈవో శ్యామలరావు గారు సెప్టెంబర్ 20న ప్రెస్ మీట్ పెట్టి జూలై 23న వచ్చిన రిపోర్ట్ను బేస్ చేసుకుని యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారు. ఒకే రిపోర్టు 2 రకాలుగా ఎలా మారింది? It is adulterated with animal fats. ఫ్రెండ్స్, 4వ పాయింట్ ఏంటంటే, ఒకసారి టీటీడీ ఈవో నియామకం జరిగిన తర్వాత సీఎంకి సంబంధం ఉండదు. ఆ టీటీడీకి సంబంధించిన బోర్డు మాత్రమే ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకుంటుంది. మరి అటువంటప్పుడు ఈ ఇష్యూని ప్రీవియస్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలా వేస్తారు? ఫ్రెండ్స్, ఇంతకు ముందు గవర్నమెంట్ అయినా సరే, ప్రెసెంట్ గవర్నమెంట్ అయినా సరే, నెయ్యి సప్లై ట్యాంకర్స్లో ఏదైనా ఇష్యూ ఉంటే ఆ నెయ్యి ట్యాంకర్స్ని రిటర్న్ పంపించేస్తారు. సో ఇదంతా చూసిన తర్వాత నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఇది ఒక పొలిటికల్ కాంట్రవర్సీ క్రియేట్ చేయడం తప్ప, పబ్లిక్ని డైవర్ట్ చేయడం తప్ప వేరే ఉద్దేశం అయితే ఏదీ లేదు. ఏదైనప్పటికీ కల్తీ చేయడం అనేది చాలా నేరం. సో వాళ్ళని త్వరగా ఐడెంటిఫై చేసి నిజానిజాలు బయటపెట్టి క్లియర్గా పబ్లిక్ డైమండ్లో పెట్టాలని చెప్పి ప్రెసెంట్ గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో కలుద్దాం. అప్పుడు దాకా జై హింద్.